ప్రపంచాన్ని కదిలించే వార్తలు, నిజాన్ని నేరుగా మీ ముందుకు తీసుకొస్తున్న 2K మీడియా. రెడ్డి గారు, సంజయ్ రెడ్డి గారు ఆశీర్వదిస్తే 2000 మెజార్టీ ఖాయం. నాకెందుకు సోమిరెడ్డి పిచ్చిరెడ్డి ఉన్నప్పటికీ అందరు తెలిసి నాకు ఊర్లే. కానీ ఈరోజు ఇంత ఎండలో సూర్యుడు భగభగం అందుంటే మా అక్క చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు, మా నాయకులు, మా బిడ్డ అశ్విని గెలిపిస్తానికి ఇచ్చేసిన మీ అందరికి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. అక్కడ కూర్చున్న అక్క చెల్లెళ్ళకు కూడా నమస్తే. అక్క ఓ చెల్లె నమస్తే. ఆ వాటర్ ట్యాంక్ నేనే కట్టించిన, సబ్ స్టేషన్ నేనే కట్టించిన, ఆ గ్రౌండ్ కూడా రేపు గెలవగానే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇప్పుడే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిను, అశ్విని చెప్పిను, దీన్ని మొత్తం కూడా పార్క్ లాగా చేయాలని బ్రిడ్జ్ కూడా కట్టబోతున్నాం. ఆ బ్రిడ్జితో పాటు ఈ కెనాల్ కూడా లైనింగ్ చేయడానికి 448 కోట్లతోని టెండర్ కూడా అయిపోయింది. ఆ పనులు కూడా జరిగి 450 కోట్లతోని మార్చి మొదటి వారంలో టెండర్ అయిపోయింది. 2 రోజులు అయ్యింది. అప్పుడే సర్పంచ్ ఎలక్షన్ కోడ్ వచ్చింది, తర్వాత మున్సిపల్ ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇప్పుడు మన లతీఫ్ సాబ్ గుట్ట, బ్రహ్మం గారి గుట్ట చేసే కాంట్రాక్టరే ఆయనకే వచ్చింది ఆ వర్క్ కూడా. ఇక్కడ బ్రహ్మాండమైన బ్రిడ్జ్ కట్టడం, ఆ కంప చెట్లన్నీ కాలువలు తోపియడం, లైనింగ్ చేయడం, పార్క్ కట్టడం, ఇవన్నీ గతంలో సబ్ స్టేషన్ కడితే 2 నెలల్లో సబ్ స్టేషన్ కట్టించినాయి. ఆ శ్రీనివాస్ రెడ్డి మన సర్పంచ్గా కౌన్సిలర్గా ఉన్నప్పుడు అంటే దగ్గర కూర్చొని శాంక్షన్ చేపించి ఈ ఊరికి సపరేట్ లోడ్ దీని మీదనే వేయాలని, అంతకుముందు ఎక్కడికి వెళ్ళి దూరంకి వెళ్ళి వచ్చేది కరెంటు. తిప్పర్తికి వెళ్ళి సర్పంచ్కి వస్తే అన్నపర్తి మీద లోడ్ ఎక్కువైతే దీనికి సపరేట్గా శాంక్షన్ చేపించి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 మాసాల్లో సబ్స్టేషన్ కట్టించడం. ఈరోజు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినా, ఆ డాంబర్ రోడ్ వేసినా, ఇక్కడ ఉన్న కాలనీల అప్పుడు కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇందిరమ్మ కాలనీలో మొత్తం లిస్టు చూసిన నేను ఎమ్మెల్యే కాగానే అందంగా కూడా పరడా కట్టంగూరోళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి ఇల్లు ఇస్తే ఇక్కడ వాళ్ళ పేదోళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పి ఎంఆర్ఓ ఆఫీసుకు దాదాపు నన్ను శ్రీనివాస్ రెడ్డి 10 సార్లు తీసుకుపోయాడు. కూర్చోబెట్టి కొట్లాడి ఇక్కడ ఉన్న ఊరోళ్ళకి ఎవరికైనా ఇవ్వండి, పేదోళ్ళకి ఇవ్వండి, అక్కడ ఉన్న వాళ్ళకు పరడా వాళ్ళకు వేరే దగ్గర ఇవ్వండి, అక్కడ పేదోళ్ళకి మేము వద్దంటలేము, కానీ ఆర్జాలపేదలకు ఇవ్వాలని ఇవాళ ఇందిరమ్మ కాలి గట్టిగా చెప్పుకుంటాం. మన ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ కోడలే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. ఇలా ఇందిరాగాంధీ కాలనీ కూడా ఉన్నది. అంటే ఇక్కడే గవర్నమెంట్ స్కూలు మళ్ళీ మనము నిర్మించుకుందాని 2 అంగన్వాడీ సెంటర్లు కూడా ఓపెన్ చేయించుకుందాం. రోడ్లు అయితే మన ఇక్కడ రోడ్డు, బ్రిడ్జ్, సాక్షి బైపాస్ దగ్గర చాలా మంది, మొన్న పాండయ్య తాత కూడా అదే యాక్సిడెంట్ లో చనిపోయారు. అలాగా 10 నుంచి 11 మంది చనిపోయారు. పశువులు అయితే లెక్కలేదు. అక్కడ మనకి అండర్ పాస్ ఫ్లైఓవర్ వేయించుకొని ఊళ్ళో వాళ్ళు బాయకాడికి వెళ్ళడానికి కూడా అది అండర్ పాస్ మనము సార్తోని చేయించుకుందాము. ప్రతి ఒక్కటి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. శిరస్సు వంచి మీరు నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించండి. ప్రతి ఒక్క మాట ఏదైతే చెప్పినో ప్రతిదీ కూడా నేను చేశాను. 10 సంవత్సరాలలో ఏమైతే చెయ్యలేదు, ఎన్నో సమస్యలు ఉంటే ఈరోజు అంత బాధ ఏంది వచ్చి నేను ప్రజల కాళ్ళు ముక్కుతున్నా, ఎల్లు ముక్కుతున్నా అంటాను. ముక్కుతా, నేను బరాబర్ ముక్కుతా, కానీ వారి కాళ్ళు ముక్కడానికి మాత్రం నేను వెళ్ళలేదు. మీ కాళ్ళే ముక్కుతా, మీ చేతులే ముక్కుతా, మీకే సేవ చేస్తా. నా మీద హామీ ఉంచి అభివృద్ధి చేసి చూపిస్తా. అందరికీ కూడా ధన్యవాదాలు.